సార్ ఎన్ఐసిలో ప్రీటర్మ్ బేబీని ఎలా చూసుకుంటారు? సో చూడండి, ఎన్ఐసియు అంటే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే బేసికల్గా పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఫస్ట్ 28 days బేబీస్ని నియోనేట్స్ అంటాం. సో వీళ్ళకంటూ ఒక ఐసీయూ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ఐసియు అంటాం. వైటల్స్ అంటాం. వైటల్స్ అంటే బ్రీతింగ్ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, బేబీ యొక్క టెంపరేచర్ ఎలా ఉంది, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే చిన్న బేబీస్కి ఇవన్నీ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫీడింగ్. బేబీకి మనం ఫీడింగ్ అందించాలి. సో ఫీడింగ్ చేసే విధానాలు ఉంటాయి. సో ఒక్కొక్క బేబీ అంటే బేబీ యొక్క ఏజ్ బట్టి, బేబీ యొక్క వెయిట్ బట్టి మనం ఫీడింగ్ చేసే విధానాలు కూడా ఉంటాయి. ఇవి కాకుండా మనం ఎవ్రీడే బేబీ యొక్క వెయిట్ మానిటరింగ్, యాక్టివిటీ మానిటరింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బేబీకి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతూ ఉండాలి. ఎందుకంటే చిన్న బేబీస్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఎన్ఐసియు ప్రోటోకాల్స్ అని ఉంటాయి. అంటే మనం ఎన్ఐసియులో ఎంటర్ అయినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, వాచెస్, జ్యువెలరీ అన్ని పక్కన తీసి పెట్టాలి, క్యాప్, గౌన్, మాస్క్ వేసుకోవాలి, ఎక్కువ మంది అటెండర్స్ రాకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ కేర్ తీసుకుంటే బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో ఇలా అన్ని చిన్న చిన్న విషయాలు కూడా కేర్ఫుల్గా మనం మానిటర్ చేసుకుంటూ రావాలి. సో ఎన్ఐసియు కేర్ అనేది ఎంత బాగుంటుందో మనకు బేబీ యొక్క అవుట్కమ్ కూడా అంతే బాగుంటుంది.